నమస్తే. టుడే ఆంధ్ర న్యూస్ బులెటిన్ కి స్వాగతం. వార్తల్లోని వివరాలు. యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తూనే వారి ఉన్నత విద్యకు సహకరించేలా ప్రభుత్వం అండగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం ఎదురు చూసే వారి కోసం రూపొందించిన నైపుణ్యం పోర్టల్ ఉద్యోగాల గేట్వేగా ఉండాలని అధికారులకు సూచించారు. 2029 కల్లా 20 లక్షల ఉద్యోగాలు అందించాలన్న ప్రభుత్వ సంకల్పాన్ని సాకారం చేసేలా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి అన్నారు. ఇకపై ప్రతి నెల ప్రతి నియోజకవర్గంలో జాబ్ మేళాలు నిర్వహించాలని అధికారులను చంద్రబాబు ఆదేశించారు. నవంబర్లో జరిగే భాగస్వామ్య సదస్సులోగా నైపుణ్యం పోర్టల్ ప్రారంభించి అందుబాటులోకి తీసుకురావాలని ముఖ్యమంత్రి సూచించారు. నైపుణ్యాభివృద్ధి శిక్షణ పొందిన వారికి ఇక నుంచి అధికారికంగా ధృవపత్రాలు జారీ చేయాలన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గంలో మోంతా తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. భారీ వర్షాల కారణంగా తీవ్రంగా నష్టాలను ఎదుర్కొన్న రైతులను ఆదుకునే దిశగా ఆయన అధికారులతో కలిసి ముందుకు సాగుతున్నారు. ఈ క్రమంలో కోడూరు ప్రాంతంలో తుఫాను ధాటికి నాశనమైన పంట పొలాలను ప్రత్యక్షంగా పరిశీలించిన ఆయన రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. తుఫాను దెబ్బతో పంటలు పూర్తిగా మట్టి కరిచిపోవడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పర్యటనలో భాగంగా పవన్ కళ్యాణ్ మార్గం మధ్యలో సాధారణ ప్రజలతో మమేకమయ్యారు. పలు గ్రామాల్లో ప్రజలు ఆయనకు అర్జీలు అందజేశారు. బాధితుల మనోభావాలను సమీక్షించిన పవన్ ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి అన్ని విధాల సహాయం అందిస్తుందని హామీ ఇచ్చారు. రైతుల పంట నష్టాలపై అధికారులను సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. మొన్న ఒక 10 days వర్షంకి తప్ప అయిపోయింది. కంకి ఈయన పాలు పోసిన టైంలో వర్షం సార్, దాని వెంటనే మళ్ళీ తుఫాను. ఈ తుఫాను బాగా బీభత్సమైన గాలికి దాదాపు 80% చెట్లు ఇదే ఏరియా సార్, ఇంకో 3-4 మండల్స్లోనే ఉన్నాయి. సో దే ఆర్ వెరీ వల్నరబుల్ సార్. పోటీ వచ్చినప్పుడు వాటర్ కిందకి వెళ్తారు సార్, జగదట్టేసినప్పుడు ఈ పొలాల నీరు బయటకు వెళ్ళదు సార్. ఎలా 2 మండలాల్లో పర్మనెంట్ సొల్యూషన్ మళ్ళీ కట్టడానికి వస్తుంది. లూయిస్ని కరెక్ట్గా పెడతాయి మనకి అలాగే. ఇప్పుడు ఫస్ట్ ప్రైమరీ మనకు ఒక కాంపెన్సేషన్ మాకేం ఇవ్వరు. ఇప్పుడు నువ్వు బాగా ఉండాలి, మాకు మేలు జరగాలి. మీ పేరు ఏమన్నారు? గోవా నాగేశ్వరం. మీ పేరు? రమేష్. కృష్ణా జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ దర్శించుకున్నారు. ఆలయానికి విచ్చేసిన ఉప ముఖ్యమంత్రికి ఆలయ అధికారులు, అర్చక బృందం పూర్ణ కుంభంతో ఘన స్వాగతంగా పలికారు. ఆలయ ఆవరణలో గల నాగపుట్టలో పాలు పోసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని దర్శించుకుని విశేష పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు దేవస్థానం మర్యాదలతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఘనంగా సత్కరించి స్వామివారి ప్రసాదాన్ని, చిత్రపటాన్ని అందజేశారు. రామ్ చరణ్ అబ్బాయి పుట్టాలని మొక్కనున్నా. మోంతా తుఫాను దృష్ట్యా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు రేషన్ సరుకులు పంపిణీని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెనాలిలో ప్రారంభించారు. పురపాలక సంఘం పరిధిలో చంద్రబాబు నాయుడు కాలనీలోను, తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో తుఫాను దృష్ట్యా పునరావాస కేంద్రాల్లో ఉన్న ప్రజలకు రేషన్ సరుకులు పంపిణీని రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా గుంటూరు జిల్లాలో 153 పునరావాస కేంద్రాల్లో 4553 కుటుంబాలకు చెందిన 9451 మంది ప్రజలకు పునరావాసం కల్పించారు. రేషన్ కిట్లలో 25 కిలోల బియ్యం, 1 కిలో చొప్పున పంచదార, కందిపప్పు, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, పామాయిల్ ఉన్నాయి. ప్రాణ నష్టమే కాకుండా మన పశువులు కూడా నష్టం జరగకూడదనే ఉద్దేశంతో చిన్న చిన్న రిలీఫ్ క్యాంప్లు ఏర్పాటు చేసి ముందుకొచ్చాం. వాతావరణంలో మార్పులు ఇదోట్లాగా లేవు, చాలా సడన్ గా తీవ్రంగా వస్తున్నాయి. 100 కిలోమీటర్ల గాలి వచ్చినప్పుడు మన చెట్లు కానివ్వండి, ఎలక్ట్రికల్ పోల్లు కానివ్వండి, పూరి గుడిసెలు కానివ్వండి, వీటన్నిటికీ నష్టం జరిగే ప్రభావం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా దయచేసి భవిష్యత్తులో అయినా సరే ప్రభుత్వం నుంచి మేము పిలిపించినప్పుడు, పునరావాస కేంద్రాలు మేము ఏర్పాటు చేసినప్పుడు మీకు అక్కడ జాగ్రత్తగా అన్ని వసతులు కల్పించి దాన్ని తక్కువగా చూడబాకండి. అభివృద్ధి కార్యక్రమాల్లో ఎక్కడ కూడా మేము వెనకడుగు వేయడం లేదు. ఈ కేంద్రాలకు వచ్చి నివసించారో ఈ 4 రోజులు వాళ్ళ వరకు గుర్తించాం.
అధైర్యం వద్దు, ప్రతి గింజ కొంటామని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో మోంతా తుఫానుకు దెబ్బతిన్న వరి పొలాలను జిల్లా కలెక్టర్ ఏ తమీం అన్సారియాతో కలిసి మంత్రి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 24,000 హెక్టార్ల పంట నీటి ముంపునకు గురై దెబ్బతిందని, 6,000 హెక్టార్ల పంట తెనాలి నియోజకవర్గంలో దెబ్బతిందన్నారు. రైతు బాధ వననాతీతమన్నారు. ముఖ్యమంత్రి దృష్టిలో పెట్టి కేంద్ర ప్రభుత్వ సమన్వయంతో ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. బాపట్ల జిల్లాలో తుఫాను అనంతర సహాయక చర్యలను మంత్రి కొలుసు పార్థసారథి పర్యవేక్షించారు. కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ తో పాటు పరచూరి వాగు తదితర లోతట్టు ప్రాంతాల్లో పర్యటించిన మంత్రి మాట్లాడుతూ వాగుల సామర్థ్యానికి మించి వరద నీరు వచ్చిన పరిస్థితుల్లో కట్టలను బలోపేతం చేశామని, పునరావాస కేంద్రాల్లోని వారికి ఏ విధమైన ఇబ్బంది లేకుండా చూస్తున్నామని తెలిపారు. ప్రజల్ని రక్షించడంలో, నష్టాన్ని మినిమైజ్ చేయడంలో, ప్రాణ నష్టం లేకుండా, ట్రాఫిక్ ఇబ్బంది లేకోకుండా చేయటంలో ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కూటమి ప్రభుత్వం సఫలీకృతమైందని చెప్పేసి భావిస్తున్నాను. ఈ కార్యక్రమంలో మరి ప్రత్యేకంగా బాపట్ల కలెక్టర్ గారు, ఎస్పీ గారు, ఇంకా ఎస్డిఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ వీళ్ళందరూ కూడా కలిసి సమిష్టిగా, అదేవిధంగా ప్రజాప్రతినిధులు, మంత్రులు కానివ్వండి, ఎమ్మెల్యేలు కానివ్వండి, వీళ్ళందరూ సమిష్టి కృషితో నష్టాన్ని చాలా వరకు నివారించగలిగాం. ప్రజలకి ఇబ్బంది లేకుండా చేయగలిగాం. కానీ ఈ పరుచూరు వాగు ఏదైతే ఉందో అన్ఎక్స్పెక్టెడ్గా, ఊహించని విధంగా, యాక్చువల్గా ఈ పరుచూరి డ్రైన్ ఏదైతే ఉందో దీని కెపాసిటీ కేవలం 5,500 క్యూసెక్లు మాత్రమే. ఈ 5,500 క్యూసెక్లు నీటిని ప్రవహింపజేసే ఈ డ్రైన్లో పల్నాడు నుంచి కానివ్వండి, చిలకలూరుపేట కానివ్వండి, అద్దెంకిలో కానివ్వండి, అక్కడ అధిక వర్షపాతం ఉండటం మూలంగా ఒక మండలంలో, పైనుంచి వచ్చే మండలాలు ఒక మండలంలో దాదాపు 180 mm రెయిన్ఫాల్ వచ్చింది. ఇది చాలా అత్యధికం. సో అంత వాటర్ రావడం మూలంగా ఈరోజు ఈ ప్రాంతంకి పరుచూరు, తర్వాత ఈ పరుచూరు డ్రైన్ పరిసర ప్రాంతాల్లోకి దాదాపు 9 నుంచి 11,000 క్యూసెక్ల వాటర్ వచ్చింది. దాన్ని డిశ్చార్జ్ చేయటం పెద్ద ఛాలెంజ్గా అయింది. లక్కీగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు రేయింబవళ్ళు మానిటర్ చేయటం మూలంగా, అదేవిధంగా జిల్లాలో కలెక్టర్లు రేయింబవళ్ళు ఈ జిల్లాలో పరిస్థితులు మానిటర్ చేయటం మూలంగా ఎర్లీ మార్నింగ్ ఒక చర్చిలో వచ్చిన వాటర్ సమస్య, వాళ్ళు భక్తులు లోపలికి వెళ్తానికి పడే సమస్య దృష్ట్యా వాట్ ఈజ్ హ్యాపెనింగ్ అని చెప్పేసి కలెక్టర్ గారు వెంటనే హుటాహుటిని ఇక్కడికి రావటం, ఇక్కడ వెంటనే మరి డ్రైనేజీ అధికారుల్ని వాళ్ళందరికీ కూడా సంప్రదించి అక్కడికక్కడే నిర్ణయం తీసుకుని, ఒక మంచి నిర్ణయాలు తీసుకుని, అవసరమైతే రోడ్ని బ్రేక్ చేశారు, ఎన్హెచ్ బ్రేక్ చేశారు, అదేవిధంగా రక్షణ గోడలు అక్కడెక్కడైతే ఎక్కడ కట్టబడి వాటిని బ్రేక్ చేసి సమస్య లేకోకుండా, ప్రాణ నష్టం కానివ్వండి లేకోకుండా చేయటం జరిగింది. ఇప్పుడు ఇది తప్పకుండా దీని మీద ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో ఇటువంటి సమస్య దీన్ని రాకోకుండా మరి ఈ పరుచూరు డ్రైన్ని ఎక్స్పాండ్ చేయటం కానివ్వండి, కెపాసిటీ పెంచడం కానివ్వండి, లేకపోతే వీటన్నిటి మీద కూడా సమగ్రమైన ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాకినాడ జిల్లాలో సుమారుగా 2,25,000 ఎకరాల్లో వరి పంట వేయడం జరిగిందని, అయితే ఇటీవల కురిసిన వర్షాలకు వరి పంటకు అంతగా నష్టం లేకపోయినప్పటికీ ఈదురుగాలులు బలంగా వీయడంతో వరి పంట నేల కొరిగిందని, దీనివల్ల ఎక్కువ నష్టం సంభవించిందని వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ విజయ్ కుమార్ తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఎంత పంట నష్టం సంభవించింది అనే దానిపై అంచనా ప్రక్రియ ప్రారంభించడం జరిగిందన్నారు. పంట నష్టాన్ని అంచనా వేసిన తర్వాత దానికి సంబంధించిన పూర్తి నివేదికను ప్రభుత్వానికి సమర్పిస్తామని, ఆ నష్టం 33% కన్నా ఎక్కువగా ఉంటే ఇన్పుట్ సబ్సిడీ వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు.
తిరుపతి జిల్లా బుచ్చినాయుడు కండ్రిగా కారణ్యమిట్ట గ్రామంలోని తుఫాను ప్రభావం కారణంగా నీట మునిగిన వరి పంట పొలాలను జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పరిశీలించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో వరి పైరు కుళ్లుపోయి నష్టపోయిన రైతులు రైతు సేవా కేంద్రం నందు నమోదు చేసుకున్న వారికి 80% సబ్సిడీతో వరి విత్తనాలు పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు. కల్లుజు కారణంగా పంట పొలాలకు నీరు రావడం జరిగిందన్నారు. నీరు పొలాలకు రాకుండా చర్యలు తీసుకోవాలని తెలిపారు. రైతుల అవసరం మేరకు సకాలంలో యూరియా సరఫరా చేయాలని తెలిపారు. రైతుల వరి సాగు విధానం, నీటి పారుదల గురించి వివరంగా రైతులను జిల్లా కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఆంధ్ర ఒడిశా సరిహద్దు ప్రాంతమైన ఇచ్చాపురం నియోజకవర్గం పరిధిలో కవిటి, కంచిలి, ఇచ్చాపురం మండలాల పరిధిలో సుమారు 12,000 ఎకరాలు వరి పంట ముంపునకు గురైంది. ఒడిశా రాష్ట్రంలో బగిల్ బట్టి రిజర్వాయర్ పొంగి ప్రవహించడంతో ఈ పరిస్థితి దాపురించింది. జిల్లాలో కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ నుంచి వరద ప్రవాహం ఒక్కసారిగా రావడంతో బహుదా నది పొంగి పంట పొలాలను ముంచింది. ఒడిశా రాష్ట్ర నీటిపారుదల శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్ల బహుదా నది పొంగి ప్రవహించిందని ఇచ్చాపురం ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బెందాలం అశోక్ అన్నారు. బహుదా నది వరద ముంపునకు కారణం ఒడిశా రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులని ఎమ్మెల్యే ఆరోపించారు. అనేది మన రాష్ట్రాన్ని తాకినటువంటి సందర్భంలో ముఖ్యంగా మన ఇచ్చాపురం నియోజకవర్గంలో మహేంద్ర తనయ పరివాహక ప్రాంతమైనటువంటి పైడిగాం కానీ, అలాగే ఇక్కడ ఉన్నటువంటి బాహుదా పరివాహక ప్రాంతంలో ఇచ్చాపురం మండలంలో కానీ అనేక రకమైనటువంటి సమస్యలు అనేవి మనం చూడటం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఒడిశా గవర్నమెంట్ వాళ్ళు మనకి పూర్తి సమాచారం ఇవ్వకుండానే వాళ్ళు అక్కడ గేట్లు లిఫ్ట్ చేయడం వల్ల వరద ప్రత్యేకంగా ఏంటంటే నిన్న రాత్రి 1 గంట 2 గంటల వరకు కూడా దాదాపు 51,000 క్యూసెక్ల వాటర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. దానివల్ల కొన్ని విలేజెస్ పర్టికులర్గా బిర్లంగి కానీ, జగన్నాథపురం కానీ, లేకపోతే ఇన్నిస్పేట లాంటి గ్రామాలు బాగా ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. అయితే మీ అందరికీ తెలుసు గతంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నా చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన ఎప్పుడు కూడా ఇటువంటి ప్రమాదం సంభవించినటువంటి సందర్భాల్లో ఆయన రియాక్ట్ అయినటువంటి తీరు మన అందరం కూడా చూసాం. ఇది 1999 వచ్చినటువంటి సూపర్ సైక్లోన్ కానీ, దాని తర్వాత వచ్చినటువంటి ఫైలిన్ కానీ, ఎక్కడో వైజాగ్లో వచ్చినటువంటి హుదూద్ కానీ, నిన్న మొన్న ఈ నియోజకవర్గాన్ని తాకినటువంటి తిత్లీ తుఫాన్ వరకు చంద్రబాబు నాయుడు గారు ఏ రకమైనటువంటి డిజాస్టర్ మేనేజ్మెంట్ చేస్తారో మనందరం కూడా తెలుసు. ప్రత్యేకంగా ఈరోజు మా అందరికీ కూడా ఆయన డైరెక్షన్స్ ఇచ్చారు. ఎప్పటికప్పుడు వీడియో కాన్ఫరెన్సెస్, టెలికాన్ఫరెన్సెస్ తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు తుఫాన్ తాలూకా ప్రభావం, దాని తాలూకా తీవ్రతను మాకు తెలియజేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఏంటి అని అంటే మన ఇచ్చాపురం మండలంకి వచ్చేటప్పుడు ప్రధానంగా మనకు ఉన్నటువంటి ఈ బాహుదా మీద ఉన్నటువంటి 11 ఓపెన్ హెడ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఓపెన్ హెడ్ ఛానల్ సరిగా లేకపోవడం కానీ ఇతరత్ర సమస్యల వల్ల చాలా వరకు పంట ముంపుకు గురైనటువంటి పరిస్థితి. ఇక్కడ ముఖ్యంగా మీరు చూస్తే వ్యవసాయ అధికారులు కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చారు. వ్యవసాయ అధికారులు కూడా ఇప్పుడు వేసినటువంటి క్రాప్ దాని తాలూకు పరిస్థితి ఏంటి, 2-3 రోజులు నీటిలో ఉండిపోతే ఆ పంటకి ఏమైనా నష్టం వాటిల్లే అవకాశం ఉందా లేదా, లేకపోతే 2 రోజులు వాటర్లో ఉన్న తర్వాత వాటర్ డ్రైన్ అయిన తర్వాత ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ రకమైనటువంటి మందులు పిచికారీ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందని ఇక్కడికి వచ్చినటువంటి సైంటిస్టులు కూడా రైతులకు చెప్పే విషయంలో వాళ్ళు ముందున్నారు. ముఖ్యంగా మేము కూడా గత 2 రోజులుగా అధికారులందరితో కూడా సమీక్షించుకుంటున్నాం. అధికారులందరూ ముందుగా వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎందుకనంటే వాళ్ళు ఎంత పొలిటికల్గా మనము ఎన్ని రకాలైనటువంటి డైరెక్షన్స్ ఇచ్చినా అధికారి అనేవారు గ్రౌండ్ లెవెల్లో పని చేయకపోతే మనం ఏదీ సాధించలేము. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ముందస్తు జాగ్రత్తలతో పెను తుఫాను నుంచి స్వల్ప నష్టంతో బయటపడ్డామని బీజేపీ పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ తెలిపారు. ఉదయం తిరుమల శ్రీవారిని పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ కుటుంబ సమేతంగా దర్శించి మొక్కులు తీర్చుకున్నారు. దర్శనానంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆశీర్వచనం పలకగా అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేసి శేషవస్త్రంతో సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల కేంద్ర ప్రభుత్వం సహకారంతో రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందడుగు వేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వము ముందు జాగ్రత్త చర్యగా ఈ మూందా తుఫాను ఏదైతే ఉందో దానికి కావాల్సిన జాగ్రత్తలు, ప్రజలను అప్రమత్తం చేయడం, చాలా పెద్ద తుఫాను అయినా కానీ తక్కువ నష్టంతో మనం బయటపడ్డాం. ఆ వెంకటేశ్వర స్వామి ఆశీర్వాదం, అలాగే మనకు డబుల్ ఇంజిన్ సర్కారు ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు, మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చొరవ వల్ల తక్కువ నష్టంతోనే ఈరోజు ఇంత పెద్ద తుఫాను వచ్చినా కూడా మనం బయటపడినాం. రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలన్నీ కూడా ప్రజలను అప్రమత్తం చేయడం, ఎక్కడికక్కడి అధికారులందరినీ కూడా
లైన్లో పెట్టడం ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినందుకు ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ఆ వెంకటేశ్వర స్వామి ప్రభుత్వానికి ఆశీస్సులు ఉండాలని చెప్పి దేవుని కోరుకుంటున్నాను. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో తెలిసి తెలియక జరిగిన దోషాల నివారణ కోసం ప్రతి ఏటా పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందని టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు. తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం ప్రారంభానికి ముందు శ్రీవారి పుష్ప తోట నుంచి వివిధ సుగంధ పరిమళాల పుష్పాలను మేళతాళాలు మంగళ వాయిద్యాల నడుమ శ్రీవారి ఆలయానికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 15వ శతాబ్దం నుంచి పుష్పయాగం నిర్వహించడం ఆనవాయితీగా వస్తోందన్నారు. గత నెలలో జరిగిన బ్రహ్మోత్సవాల్లో తెలియక జరిగిన దోషాల నివారణ కోసం 9 టన్నుల పుష్పాలతో యాగాన్ని శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవం తర్వాత ఏదైతే శ్రీవారి సాలిగట్ల బ్రహ్మోత్సవాలు ఇంత వైభవంగా నిర్వహించడం జరిగింది, అటువంటి బ్రహ్మోత్సవంలో ఏమైనా దోషాలు జరిగి ఉంటే అటువంటి దోష నివారణ కోసం పుష్పయాగం నిర్వహించాల్సిందిగా అనువైతిగా వస్తూ ఉంది. 15వ శతాబ్దంలో ఈ పుష్పయాగము ఎటువంటి సందర్భంలో నిర్వహించేటువంటి అనువైతి కాలక్రమేణా ఈ పుష్పయాగం నిర్వహించడం ఆపేశారు. మళ్ళీ దీన్ని టీటీడీ 1980sలో ఆ దశాబ్దిలో మళ్ళీ పునరుద్ధరణ చేసుకోవడం, అప్పటి నుంచి ప్రతి సంవత్సరం బ్రహ్మోత్సవం తర్వాత ఈ పుష్పయాగం శాస్త్రోక్తంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సంవత్సరం కూడా ఎంతో వైభవంగా స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులందరికీ, అదేవిధంగా ఆ సక్సెస్ కోసం కృషి చేసినటువంటి అధికారులు, అనధికారులు, ప్రజాప్రతినిధులు, పాత్రికేయులు అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ ఈ పుష్పయాగం ఎంతో ఆగమోక్తంగా శాస్త్రోక్తంగా నిర్వహిస్తూ ఉన్నాం. దీనికోసం ఎక్కడ కూడా భక్తులకి ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో కొన్ని ఈ సేవలు ఇవన్నీ కూడా రద్దు చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఎంతోమంది డోనర్సు దాదాపు 16 రకాల పుష్పాలు, 6 రకాల పత్రాలు మొత్తం కలిపి 9 టన్నుల పుష్పాలతో ఇవాళ ఈ వైభవంగా నిర్వహిస్తూ ఉన్నాము. దీనికోసం కృషి చేస్తున్నటువంటి రిలీజియస్ స్టాఫ్ అందరికీ కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, వచ్చినటువంటి భక్తులు అందరూ కూడా పాల్గొంటున్నారు. వాళ్ళందరికీ కూడా స్వామివారి కృపా కటాక్షలు కలుగుతూ ఉండాలని ఈ సందర్భంగా ప్రార్థిస్తూ, చిరుత సంచారంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రి వేళల్లో ఇంటికే పరిమితం కావాలని చిత్తూరు జిల్లా అటవీ శాఖ జిల్లా అధికారి సుబ్బరాజు తెలిపారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం ఐరాల మండలం తవణంపల్లి మండలం సరిహద్దు ప్రాంతంలోని ఈచనేరి మూలకుంట వద్ద గత 3 రోజులుగా చిరుత సంచరిస్తోంది. ఓ గోవుపై చిరుత దాడి చేసి సంహరించింది. దీంతో చుట్టుపక్కల గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చిరుత ఆనవాళ్లు గుర్తించామని, ఇప్పటికే బంధించేందుకు చర్యలు చేపట్టామన్నారు. అటవీ శాఖ సూచించిన నిబంధనలు పాటించాలని కోరారు. నమస్కారం. ఈరోజు ఉదయం ఐరాల మండలంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది ఇన్ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ ఇట్ వాస్ ఫౌండ్ దట్ ఇట్ సీమ్స్ టు బి ఎ leopard attack while seeing its neck bite and the thigh bite. So we are investigating from the forest department. Already we have received this information 3 days before. On the day we have went to our forest range officer level, went to directly to the spot, and we have alerted the people and we have created the awareness. And after 3 days we have witnessed this kill in some other village, nearby village. So here we have received the information in the morning. Concerned staff went to the field and have examined the kill, and we are identifying the bug mark. The postmortem will be done over the course of time. And once the postmortem done and if veterinarian certifies that, we will provide the adequate compensation to the concerned farmer. And I request all the people of that Airala Mandal village people to vigilant and while roaming out, please follow the forest department instructions and don't come out of the come outside the forest, come outside the village in the forest area in the night time, because as the leopard is roaming around, we request people to please don't come outside unnecessarily without forest department's
మోంతా తుఫానుతో నష్టపోయిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అండగా నిలుస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర భరోసా ఇచ్చారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి పరిస్థితుల్ని చక్కదిద్దారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్తో కలిసి విద్యుత్ లైన్ల మరమ్మతులను పరిశీలించారు. సర్కారు వారి తోట ప్రాంతంలో విరిగిపోయిన విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లను పునరుద్ధరించారు. మేఘవాణిపాలెంలో చెట్టు విరిగి ఇంటిపై పడడంతో గాయాల పాలైన వీరబాబు కుటుంబ సభ్యులను కొల్లు పరామర్శించారు. వారికి నష్టపరిహారం అందిస్తామని భరోసా ఇచ్చారు. మచిలీపట్నం ఇంజనీరింగ్ కాలేజీలో ఏర్పాటు చేసిన తుఫాను పునరావాస కేంద్రాన్ని పరిశీలించారు. అక్కడి ప్రజలకు అందిస్తున్న భోజన సదుపాయాల గురించి అడిగి తెలుసుకున్నారు. తీరం దాటే సమయంలో మధ్యాహ్నం సుమారుగా 3:30-4 గంటల దగ్గర నుంచి విపరీతమైనటువంటి గాలులు, దాదాపు 80 నుంచి 90 కిలోమీటర్ల మధ్య కూడా మచిలీపట్నంలో గాలులు అయితే వీచినాయి. మరి ఆ గాలులకు పెద్ద ఎత్తున చెట్లన్నీ కూడా పడిపోయినాయి. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా నిన్నటి నుంచి కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఎప్పటికప్పుడు టెలికాన్ఫరెన్స్లో రివ్యూ చేస్తూ పరిస్థితులన్నీ కూడా వారు అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. మరి ఈ నిన్న ఉన్నటువంటి గాలికి పడిపోయినటువంటి చెట్లన్నీ కూడా క్లియర్ చేస్తున్నారు. పవర్ అయితే నిన్న మధ్యాహ్నం 3 గంటల దగ్గర నుంచి పవర్ అంతా కూడా ఆపేయడం జరిగింది. దానివల్ల చాలా వరకు ప్రాణ నష్టం ఎక్కడ కూడా జరగలే. ఎందుకంటే స్తంభాలు కూడా పడిపోయినాయి కొన్ని చోట్ల. ఆ స్తంభాలన్నీ కూడా మళ్ళీ ఇప్పుడు రీస్టోర్ చేస్తున్నారు. బహుశా మధ్యాహ్నానికి బందర్ టౌన్లో ఈ మొత్తం కూడా స్తంభాలన్నీ కూడా కరెక్ట్ చేసి సాయంత్రం లోపు బందర్ టౌన్ మొత్తానికి కూడా పవర్ సప్లై ఉంటుంది. అట్లాగే రిలీఫ్ క్యాంప్స్ కూడా అన్ని చోట్ల రిలీఫ్ క్యాంప్స్ ఏర్పాటు చేయడం జరిగింది. భోజనాలు అలాగే మెడిసిన్స్ కానీ అన్నీ కూడా అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. స్లమ్స్లో కూడా అందరినీ అడిగి అధికారులు కానీ, ప్రజాప్రతినిధులు కానీ, పార్టీ నాయకులు కానీ, వాలంటీర్స్ కానీ అందరూ కూడా ప్రజలతోనే ఉంటూ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళ నుంచి సమస్యలు తెలుసుకుని ఇమ్మీడియట్గా పరిష్కారం చేయడానికి కృషి చేస్తున్నారు. సెంట్రల్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాలలో మోంతా తుఫాను ప్రభావం వల్ల కురుస్తున్న వర్షాలకు స్థానిక ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో డ్రైనేజీ సమస్య ఒకటి. ఈ సమస్యను శాసనసభ్యులు బోండా ఉమామహేశ్వరరావు హుటాహుటిన సంబంధిత అధికారులతో కలిసి తుఫాను ప్రభావిత ప్రాంతాలను సమీక్షించి ప్రజలకు భరోసా కల్పించారు. ఈ పర్యటనలో డ్రైనేజీ వ్యవస్థలో ఏర్పడిన అడ్డంకులు, నీటి నిల్వలు మరియు చెట్లు పెరిగి కరెంటు తీగలపై పడడం వంటి సమస్యలను ఆయన స్వయంగా పరిశీలించారు. అప్పుడే పడింది 7 డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరియు మంత్రి లోకేష్ ఆదేశాల మేరకు దుగ్గిరాల మండలం ఈమని గ్రామంలోని హై స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు మరియు పార్టీ నాయకులు పరిశీలించారు. మోంతా తుఫాను బాధితులను పరామర్శించి తుఫాను తీరం దాటినా వర్షాలు ఉంటాయని, ప్రభుత్వం నుంచి ప్రకటన వచ్చే వరకు పునరావాస కేంద్రాల్లోనే ఉండాలని, అధికారులకు సహకరించాలని ప్రజలకు సూచించారు. శిబిరాల్లో పారిశుద్ధ్య చర్యలు కట్టుదిట్టంగా చేయాలని స్పష్టం చేశారు. తుఫాను బాధితులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా కేంద్రాల్లో ఉన్న వారికి ఆహారం, వైద్యం ఎప్పటికప్పుడు అందజేయాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. పునరావాస కేంద్రాల్లో అందుతున్న సేవల్ని, ఆహార నాణ్యతను చిల్లపల్లి స్వయంగా పరిశీలించి పునరావాస కేంద్రంలో ఉన్న బాధితులకు భోజనాన్ని వడ్డించారు. పునరావాస కేంద్రంలోని బాధితులను కలుసుకుని ప్రభుత్వ ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. అదే ఇటు దారం అనుకో, ఇటు దగ్గర విషయం ఏంటంటే అమ్మా, నేను మీకు వివరంగా చెప్పేది, గత గవర్నమెంట్ లో వాళ్ళు అర్థం లేకుండా ఇచ్చారు. అన్నం పెట్టారు, మంచినీళ్ళు మర్చిపోయారు. పిల్లలు స్కూల్కి వెళ్తాక ముందు అన్ని రకాలుగా ఉంటాయి. నీకు వచ్చిన ఇబ్బంది ఇది, ఇంకో ఇబ్బంది. అప్పుడు గవర్నమెంట్ లో అండి పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సంగం పెన్నా నది బ్యారేజ్ వద్ద భారీ ప్రమాదం తప్పింది. ఇసుక సేకరణకు ఉపయోగించే 3 పడవలు వరద ప్రవాహంలో కొట్టుకొచ్చి బ్యారేజీ వైపు దూసుకెళ్లాయి. అయితే వాటిని ఎన్డీఆర్ఎఫ్ బృందం సమయానికి నియంత్రించడం వల్ల పెను ప్రమాదం తప్పింది. జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ అజిత వేజెంట్లతో పాటు ఇతర అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పర్యవేక్షిస్తూ ప్రమాదాన్ని తప్పించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందం కొట్టుకు వచ్చిన పడవలను నియంత్రించకపోతే బ్యారేజీ వద్ద భారీ విధ్వంసం జరిగి ఉండేది. లోతట్టు ప్రాంతాలు భారీ ముంపునకు గురయ్యాయి. ఈ సంఘటనతో మరోసారి అందరికీ 2024 బుడమేరు వరదల్లో ప్రకాశం బ్యారేజీ ఘటన గుర్తుకొచ్చింది.
మోంతా తుఫాను నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నేతలతో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ ముగిసింది. వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో వైఎస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా తుఫాను తర్వాత జిల్లాలో నెలకొన్న పరిస్థితులు, పంట నష్టం వంటి వివరాలను పార్టీ కేడర్ను అడిగి తెలుసుకోనున్నారు. బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేశారు. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలని వైఎస్ జగన్ పిలుపు మేరకు పార్టీ నాయకులు, శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేశారు. శ్రీకాకుళం నుంచి తిరుపతి వరకు జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ కార్యకర్తలు తుఫాను బాధితులకు బాసటగా నిలిచారు. బాగా పొట్టకొచ్చిన సమయంలో జరిగిన కురిసిన ఈ వర్షాల వల్ల పంట నేల ఒరిగింది. ఆ నేల ఒరిగిన ఆ పంటను నీళ్ళల్లో తడవడం వల్ల మళ్ళీ అది పైకి లేయడం అన్నది కూడా కష్టమైన పరిస్థితుల మధ్య, తాళ్ళు ఎక్కువ వచ్చే పరిస్థితుల మధ్య దిగుబడి తీవ్రంగా తగ్గే పరిస్థితి వల్ల రైతు తీవ్రంగా నష్టపోయిన పరిస్థితులు ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. శ్రీకాకుళం నుంచి మొదలెడితే దాదాపుగా నెల్లూరు దాకా కూడా, ఇంకా నెల్లూరు నుంచి కూడా కాస్త ముందుకు కూడా ఈ ప్రభావం కనిపిస్తూ ఉంది. కర్నూలు, కడప, అన్నమయ్య జిల్లాలు, చిత్తూరు జిల్లా, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కూడా, కర్నూలు, నెల్లూరు ప్రాంతంలో కూడా ఈ ప్రభావం కూడా కనిపించింది. దాదాపుగా 25 జిల్లాల పరిధిలో, 396 మండలాల పరిధిలో, 3320 గ్రామాల పరిధిలో దీని ప్రభావం కనిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు మనం తోడుగా నిలబడాల్సిన అవసరం చాలా ఉంది. దాదాపుగా ఉజ్జాయింపుగా లెక్కల ప్రకారము, మనకున్న సమాచారం ప్రకారం దాదాపుగా 15 లక్షల ఎకరాల మీద దీని ప్రభావం పడుతూ ఉంది. దాదాపుగా ఇందులో 11 లక్షల ఎకరాలు వరి మీదనే ప్రభావం పడుతూ ఉంది. 39 లక్షల ఎకరాలలో మామూలుగా వరి సాగయ్యే పరిస్థితి ఉంటే, అందులో దాదాపుగా 11 లక్షల ఎకరాలలో దీని ప్రభావం పడుతూ ఉన్న పరిస్థితులు కనపడతా ఉంది. మోంతా తుఫాను నేపథ్యంలో భారీ వర్షాలకు బ్రహ్మంగారి మఠంలో 16వ శతాబ్దం నాటి వీర బ్రహ్మేంద్ర స్వామివారి పురాతన నివాసం కూలిపోయింది. దీనిపై మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా స్పందించారు. బ్రహ్మంగారి నివాస గృహాన్ని పునరుద్ధరించాలని, మన సాంస్కృతిక వారసత్వంలోని విలువైన సంపదను కాపాడడానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కడప కలెక్టర్కు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి బ్రహ్మంగారి గృహాన్ని కలెక్టర్ పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, కూలిన ఇంటిని భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా అదే మెటీరియల్తో ప్రత్యేక ఆర్కిటెక్చర్, ధార్మిక పరిషత్ సలహాలు, సూచనలతో పునర్నిర్మిస్తామని తెలిపారు. నివసించిన స్థలం దాన్ని గుర్తుగా మాన్యుమెంట్ ఇంతకుముందు డెవలప్ చేయడం జరిగింది 1979 ఆ ప్రాంతంలో. అది గత 3 రోజులుగా కురుస్తున్నటువంటి వర్షాలకి మిద్దె ఏదైతే ఉందో మట్టితో చేసినటువంటి మిద్దె దానికి సపోర్టుగా ఉన్నటువంటి ఈ వుడెన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది కుంగిపోవటం వల్ల ఈ యొక్క భాగంలో ఉన్నటువంటి ముద్దె కుంగిపోవటము, అలాగే దాంతోపాటు ఒక మూల ఉన్నటువంటి గోడ కూడా కూలిపోవటం జరిగింది. ఇది 1978-9లో ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తుల సహకారంతో స్వామివారు నడనటువంటి ప్రాంతం కాబట్టి అక్కడ వారికి చిహ్నంగా ఈ యొక్క గృహాన్ని అప్పుడు వారు నిర్మించడం జరిగింది. అయితే దీన్ని మళ్ళా ఆ యొక్క ఏదైతే మెటీరియల్ ఇంతకుముందు చేస్తున్నారో అదే మెటీరియల్ తోటి, అలాగే దీని యొక్క ప్రాశస్త్యాన్ని కాపాడుతూ ఇంటాక్ వారి యొక్క సహకారంతో మళ్ళీ ఇది రాబోయే 4 నెలలు 5 నెలల టైంలో పూర్తిగా రెస్టోర్ చేయించడం జరుగుతుంది. దీనికి సంబంధించి ఇంటాక్ వారి సహకారం తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇటువంటి స్ట్రక్చర్స్కి ఎటువంటి అంటే వాటికి ఉన్నటువంటి ఒరిజినాలిటీని ఎక్కడా కూడా దెబ్బతినకుండా మళ్ళీ రెస్టోర్ చేయడానికి వాళ్ళకి పూర్తిగా
వాళ్ళకి అవగాహన ఉంది, అలాగే దానికి సంబంధించిన టెక్నాలజీ కూడా ఉంది కాబట్టి వారి సహకారం తీసుకుంటున్నాము. అలాగే ఈ యొక్క ప్రాంతాన్ని ఇంతకుముందు 2018లో ప్రొటెక్ట్ చేస్తూ చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అలాగే ఇక్కడ ఉన్నటువంటి బావి ఇవన్నీ కూడా రెస్టోర్ చేయడం జరిగింది. అదే విధానంలో ఈ యొక్క బిల్డింగ్ కూడా రెస్టోర్ చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మెయిన్గా మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మొత్తం పైన ఏదైతే స్లాబ్ ఏదైతే ఉందో అది కంప్లీట్గా మట్టితోటి చేసి రాళ్ళు పరిచినటువంటి మిద్దె. సో ఆ మిద్దె ఈ వర్షాలకి బాగా నానడం, అదేవిధంగా దానికి మిద్దెకి సపోర్ట్గా ఉన్నటువంటి పురాతనమైనటువంటి వుడెన్ ఫ్రేమ్ ఏదైతే ఉందో అది విరిగిపోవటం వల్ల ఒకటేసారి అది కూలిపోవటం, అలాగే దానికి గోడ కూడా కుంగిపోవటం జరిగింది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని లక్కారం, చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలోని చెరువులను పరిశీలించి గంగా పూజను ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నిర్వహించారు. చౌటుప్పల్ మున్సిపాలిటీలోని చెరువు నిండినప్పుడు కాలనీలు జలమయం కాకుండా తీసుకోవాల్సిన చర్యలతో ఎమ్మెల్యే అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చౌటుప్పల్ మున్సిపాలిటీ డెవలప్మెంట్ కు 500 కోట్ల రూపాయలతో ప్రణాళిక రూపుదిద్దుతోందన్నారు. డైరెక్ట్గా డైవర్ట్ చేయొచ్చు. అది మా రాబోయే రోజుల్లో తప్పకుండా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మంత్రి గారితో అధికారులతో మాట్లాడి నేను చేపిస్తా. ప్రస్తుతానికి మాత్రం ఒక గండం ఈసారి వర్షాల వల్ల ప్రమాదం ఉండేది, కానీ మనం ముందే అప్రమత్తం కావడం వల్ల ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాం. చేస్తాం. ఇప్పుడు ఎట్లయినా ఈ డ్రైన్ దీన్ని బ్యూటిఫికేషన్ వర్క్ నడుస్తుంది కదా, దీంతో పాటు కూడా లక్కారం చెరువు కూడా బ్యూటిఫికేషన్ చేస్తే ఈ మన చౌటుప్పల్ మున్సిపాలిటీ ఉన్న రెండు పెద్ద చెరువులు కాబట్టి ఒక పర్యాటక కేంద్రంగా బోటింగ్ కూడా ఏర్పాటు చేసి, ముఖ్యంగా ఇది ఊర చెరువుని ఈ రెండింటిని మాత్రం మంచి డెవలప్ చేస్తాం ఫ్యూచర్లో. అప్పుడు అన్ని లెవెల్స్ కూడా సర్వే చేసిన తర్వాత FTL వరకు ఉంచి, FTL తర్వాత కరెక్ట్ ట్యాంకింగ్ తర్వాత ఏదైతే సబ్మెర్జెన్స్ అయితే ఒక ప్రాబ్లం ఏంటంటే పట్టా భూములు ఉన్నాయి. ఆ పట్టా భూములు ఇప్పుడు మనకు సహకరించాలి. ఇప్పుడు కొన్ని కేసులు కూడా ఉన్నాయి, లక్కారం చెరువుకు సంబంధించి కోర్టు కేసులు ఉన్నాయి. వాళ్ళు పట్టా భూమి అని చెప్పేసి వాళ్ళ భూమి మునగకుండా దాంట్లో 15 ఫీట్ల మట్టి పోసుకుంటారు. అది ఆల్రెడీ ఇరిగేషన్ అధికారులతోటి, రెవెన్యూ ఆర్డీఓ గారితో, MRO గారితో చెప్పిన వాళ్ళు కూడా తప్పకుండా చర్యలు తీసుకుంటారు. ఎందుకంటే ఏదైతే ఎక్స్ట్రా మట్టి పోసారో వాళ్ళు నీళ్లు లేనప్పుడు పట్టా భూమిలో ఉన్న FTLలో ఉన్న నీళ్లు లేనప్పుడు వాటర్ నిండనప్పుడు వాళ్ళు వ్యవసాయం చేసుకోవచ్చు, కానీ వాటర్ నిండినప్పుడు వాటర్ని ఆటంగా కల్పించే విధంగా చేయకూడదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని చర్యలు కూడా తీసుకుంటే ఏది ఏమైనా కానీ చౌటుప్పల్ మున్సిపాలిటీ అనేది రాబోయే 25 సంవత్సరాలకు సరిపోయే ప్రణాళికలు చేస్తున్నాం. ఎందుకంటే దాదాపు 5 లక్షల పాపులేషన్ కాబోతుంది. ఈరోజు అఫీషియల్గా 20,000 ఓటర్లు ఉన్నారు, 30,000 పాపులేషన్ చూపిస్తుంది పేపర్ మీద. కానీ ఇక్కడ ఇండస్ట్రీస్ ఎన్నో ఉండడం వల్ల 1,00,000 పాపులేషన్ ఉంది. మినిమం 1,00,000 పాపులేషన్ చౌటుప్పల్ మున్సిపాలిటీ ఉన్నారు. కానీ మౌలిక వసతులు కానీ, మంచినీళ్ళు కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ 20,000 మందికే ఉంది. ఈ అన్అఫీషియల్గా ఉండేటోళ్ళు అందరూ ఎవరైతే ఈ కార్మికులు వేరే రాష్ట్రాలకి వచ్చి ఫార్మా ఇండస్ట్రీస్లో కానీ ఇంకో ఇండస్ట్రీలో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళు మరి ఇక్కడ ప్రాంతం వాళ్ళు కారు, కానీ బతుకు తెరువు కోసం వచ్చి ఇక్కడనే ఉంటున్నారు. కాబట్టి వీటినన్నిటి దృష్టిలో పెట్టుకుని రేపు రాబోయే రోజులలో మున్సిపాలిటీని ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నాం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.